స్వయంభూ శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందించిన కమిటీ సభ్యులు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని తిరుమలగిరి ప్రాంతంలోని భాగ్యనగర్ కాలనీలో గల సెంట్రల్ బ్యాటరీ హిల్స్ వద్ద పురాతన పునీతనమైన మహిమాన్వితమైన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ ఆలయం కొండపై వెలిసింది. ఈ ఆలయం దాదాపు 400 సంవత్సరాల క్రితం పూర్వీకులు గుర్తుపట్టి గుడిని అభివృద్ధి చేశారు. ఇక్కడ స్వామివారు బండచిలికలో స్వయంభుగా వెలిశారు. 35 సంవత్సరాల క్రితం కమిటీ ఏర్పాటు చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. గుడిని కోనేరు ముందు ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. కోనేరులో చాపలు, సర్పాలు, తాబేళ్లు ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. ఈ ఆలయాన్ని పూర్తిగా కమిటీ సభ్యులు చందాల రూపంలో, చిట్టీల రూపంలో నిధులు సమకూర్చుకొని ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా మొదటిసారిగా వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం, ప్రత్యేక అలంకరణలతో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తులకు దర్శనాన్ని అందజేశారు. ఈ ఆలయానికి దాతలు ముందుకు వస్తే ప్రధాన సమస్యలైన ఆలయానికి త్రాగునీరు కోసం బోరు, వచ్చే భక్తులకు టాయిలెట్స్ నిర్మాణం చేస్తామని ఈ సందర్భంగా TR9 టీవీ న్యూస్ ఛానల్ కి తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి TR9 ఛానల్ ఎల్లప్పుడూ ప్రచార రూపంలో సేవలో ఉండాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ కోదండపాణి, శ్రీనివాసన్, నిత్యానందన్, ఆర్ శ్రీనివాసన్, సతీష్ కుమార్, కిషన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీమాత్రే నమః. వెంకటేశాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. ఈరోజు మన స్వయంభూ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. అందరి భక్తులు కూడా ఆలయానికి అధిక సంఖ్యలో వేంచేసి స్వామివారి కృపకి పాత్రులు కాగలరు. జై శ్రీమన్నారాయణ. తిరుమలగిరి ప్రాంతంలో మిలిటరీ ఏరియాలో ఉన్నదండి. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసి ఉన్నారు. ఈ 1800 సంవత్సరాల ఇక్కడ పై చిలుకలో స్వామివారు వెలిసున్నారు. ఈ గోడ పగిలిపోయి స్వామివారు బయటికి రావడం జరిగింది. ఇది స్వయంభూ దేవస్థానం, ఎవరు ప్రతిష్ఠ చేసింది కాదు. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం వలన తిరుపతి వెళ్తే ఎంత మనకి ఫలితం ఉంటుందో అంత ఫలితం ఇక్కడ సంపాదించవచ్చు మనం. ఇది బస్సు రూట్ కూడా ఉంది. తిరుమల దగ్గరికి వచ్చినట్టయితే అక్కడ నుంచి ఆటోల ద్వారా కూడా రావచ్చు. స్వయం వాహనాలు ఉంటే వాహనాలు కూడా రావచ్చు. ఇది చాలా మహిమల గుడి. కాకపోతే ప్రచారంలోకి ఇప్పుడు వస్తుంది. ఎప్పటి నుంచో ఎంతోమంది ఇక్కడ ఈ కాలనీ వాసులు, ఈ దగ్గర ఉన్న వాళ్ళకు బాగా తెలుసు. ఇప్పుడు దూర ప్రాంతాలతో ఇట్లానే మీడియా వాళ్ళు వీళ్ళు సహకారంతో ఈ గుడి కొంచెం డెవలప్ అయింది. ఇంకా సహకరించాలి. నిత్యం భక్తులు వచ్చి సహకరిస్తే ఈ గుడి ముందుకు పోతుంది. అట్లాగే మంచి ఏమన్నా ఉంటే కనుక ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న మూలాన మంచి పనులు, మన లోపల ఉన్న కోరికలన్నీ తీరుతాయని చెప్పడానికి ఇక 100% తీరుతాయని చెప్పచ్చు. మీరే వచ్చి దర్శనం చేసుకుని స్వయంగా చూడండి. నారాయణ, నా పేరు రాకేష్. నేను సుభాష్ నగర్లో ఉంటాను, అల్వాల్లో. ఇక్కడ నేను పుట్టి పెరిగింది ఇక్కడే, కానీ నాకు ఎప్పుడు తెలియదు ఇక్కడ టెంపుల్ ఉందని. నాకు ఇట్లనే ఒక అతను యూట్యూబ్లో పెడితే నేను ఇక్కడ వచ్చాను. ఫస్ట్ టైం వచ్చిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది. ఇప్పటికి నేను ఒక 10 టైమ్స్ వచ్చేసినాను ఇక్కడ టెంపుల్కి. ఇక్కడ వచ్చినప్పుడల్లా నాకు మంచి ప్రశాంతం అనిపిస్తుంది నాకు చాలా. కానీ ఈ టెంపుల్ ఎట్లా ఉంటుందంటే కొంచెం డెవలప్మెంట్ అవ్వాలి. ఇంకా ఆ డెవలప్మెంట్ కోసం ఎవరైనా హెల్ప్ చేస్తే కొద్దిగా బాగుంటుంది. నాతో ఎంత హెల్ప్ అవుతుంది నేను కూడా చేస్తాను. థ్యాంక్ యూ అండి. నా పేరు శ్రీనివాసన్, ఈ కమిటీ మెంబరు. ఇతను నలన్ కుమార్, సతీష్ కుమార్, దిలీప్, నిత్యానందన్, వేణుకుమార్ భక్తులు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ భక్తులు ఉన్నారు. ఈ గుడి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవాలయం. ఇక్కడ దాదాపు 400 కింద ఇది గుర్తుపట్టిన గుడి. ఇక్కడ ఏం లేకుండా ఒక బండల కొగల ఉన్న దేవాలయం స్వయంభూ వెలిసిన 7 కొండలు. తర్వాత కమిటీ ఒక 35 ఇయర్స్ కింద ఒక కమిటీ ఫామ్ చేసి ఇక్కడ దీన్ని మొత్తం మెల్లగా రెవెన్యూ ఏం లేదు, కమిటీ వాళ్ళే షేర్ చేసుకొని ఈ గుడిని డెవలప్ చేసుకొని వచ్చినాము. అప్పుడప్పుడు ఏదో భక్తులు ఏదో ఇస్తుంటే దాంట్లో డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నాము. 4 ఇయర్స్ కింద ఇక్కడ కోనేరు కాడ గుడి కట్టాము. గుడి కట్టి ఇది మొదటిసారి వైకుంఠ ద్వార దర్శనం అరేంజ్ చేశాము. భక్తులు చాలామంది వస్తున్నారు, చాలా ఆనందం. మళ్ళీ ఎల్లుండి మహా అన్నదానం ఉంది. భక్తులందరిని కోరుకుంటున్నాము, అందరూ మహా అన్నదానానికి రావాలా.
అని మా అంటే ఈ టెంపుల్ ఇక్కడ వెలిసిందని మీకు ఎలా తెలిసింది? పూర్వంలో ముత్తాతల వాళ్ళు చూసి దాన్ని ఒక రికార్డ్ రాసి పెట్టారు. ఒక 20 years కింద ఒక పెద్ద ఆయన మాకు చెప్పారు. అంటే మేము మా చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాము. ఆ కొగ కూడా మాకు తెలిసి పెరిగింది. తర్వాత దాని ముందే ఈ బండకు ఆనుకొని లోపల ఒకళ్ళు వెళ్ళాలా ఒకళ్ళు రావాలా, ఆ విధంగా ఉండే, రిస్క్గా ఉండే. ఆయన ఎవరికి ఏం కాలేదు. తర్వాత కమిటీ ఫామ్ చేసి ప్లాట్ఫామ్ అన్నీ కట్టాము. మాకు తెలిసి అక్కడ స్వయంపు 7 కొండలకు ముంగట శివన ఆకారం కూడా వచ్చింది. ఆ కొగ కూడా మాకు తెలిసి పెరిగింది. మేము ప్లాట్ఫామ్ అన్నీ చేసిన తర్వాత అక్కడికి అది అంతే అయింది. ఇక ఇప్పుడు భక్తులు చాలామంది వస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. మంచిగా పూజలు జరుగుతాయి. అక్టోబర్ నెలలో మహా పెద్ద ఉత్సవం అవుతుంది ఇక్కడ. అక్కడ దాదాపుగా ఆ రోజు 2000 మందికి అన్నదానం పెడతాము. ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు భక్తులు వస్తూనే ఉంటారు. కోనేరు అనేది అప్పుడే ఉందా? ఇప్పుడు అప్పటి నుంచి ఉంది కోనేరు. స్వయం అది కూడా పూర్వకాలందే. ఇప్పుడు మీరు కొత్తగా స్థాపించింది ఏంటి ఇక్కడ? వెంకటేశ్వర గుడి, జ్యోతిస్తంభం డెవలప్మెంట్. ఓకే, మీరు మా ఛానల్ ద్వారా మా భక్తులకు ఏం చెప్పాలి? ఏమండి? మా ఛానల్ ద్వారా మీరు భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ గుడి మహత్యం గురించి? అది ఇందాక చెప్పింది అంతే. భక్తులు రావాలని మేము కోరుకుంటాము. భక్తులు మంచిగా రావాలి. భక్తులు ఓ నమో వెంకటేశాయ నమః. ఇలా వైకుంఠ ద్వారము ఇలా మేము ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసినాము. భక్తులు చాలా వచ్చిండ్రు. కంతకు 5,000 మంది పైన వచ్చిండ్రు. ఇంకా పబ్లిక్ రావాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడే మేము డెవలప్ చేస్తున్నాము గుడిని. ఇవన్నీ మేము యూత్ ఉంది, పెద్ద టీం ఉంది మాది. ఇంకా ముందు పబ్లిక్ వస్తే ఇంకా బాగుంటుంది. మాకు ఇంకోటి ఏమంటే ఒక బోరింగ్ కావాలి. ఎవరైనా బోరింగ్కి వచ్చి దాత వచ్చి సాయం చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏమైనా తీసుకురావాలంటే మేమే తీసుకురావాలి కింద నుంచి పోయి. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం చాలా ఉంది ఇక్కడ. పాలిటిక్స్ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ చేయడానికి ఇప్పటిదాకా లాస్ట్ 30 years నుంచి మేము ఇక్కడ టెంపుల్ డెవలప్మెంట్ చేస్తున్నాము. ఎవరు పాలిటిషియన్ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ చేయలేదు. ఎవరు పాలిటిషియన్ వెళ్ళి ఇక్కడ సాయం అడగలేదు. మా ద్వారా మా కమిటీ మెంబర్స్ ఒక 10-15 members ఉన్నాము. వాళ్ళు చిట్టేసుకొని అందరికి 1 lakh 2 lakhs చిట్టేసుకున్నాము ఇయర్లీ. వేసుకొని మేము డెవలప్ చేస్తున్నాం మెల్లమెల్లగా. ఒక భక్తులు కూడా వస్తారు, సాటర్డే వస్తారు, వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు 1000 rupees 10,000 rupees. ఇవన్నీ డెవలప్మెంట్ అని భక్తులు చేశారండి. ఇంకా ఈ స్టెప్ కూడా ఒక భక్తులే చేశారు. ఇంకొక భక్తులు వచ్చి పొద్దుగల కిరీటం దానం చేశారు. మాకు కిరీటంకు దానం చేశారు. ఒక అయ్యకు విగ్రహానికి కిరీటం దానం చేశారు. ఇట్లనే ఒక్కొక్క భక్తులు వస్తే మాకు ఏమి వాటర్ ఒక ప్రాబ్లం ఉంది. ఆ వాటర్ ఒక సాయం చేస్తే మాకు చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది అసలు వాష్రూమ్ అండ్ వాటర్ ఇది ఒకటి సాయం చేస్తే మాకు చాలా బాగుంటుంది. మీ ఛానల్ ద్వారా కూడా మాకు ఏమైనా సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలగిరిలోని మనం స్వయంభూ శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద ఉన్నాము. ఈ ఆలయం కొన్ని వేల సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసిందని ఇక్కడున్న ఆలయ సభ్యులు తెలపడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే నిజంగా చాలా దేవుడు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నాడని అన్నట్టు ఇక్కడ భక్తులు వచ్చారు, దర్శించుకుంటున్నారు. ఇక్కడ ఉన్న కోనేరులో సర్పాలు కానీ తాబేళ్ళు, చేపలు చూడడానికి చాలా సమస్త దేవత మూర్తులంతా కూడా ఇక్కడే ఉన్నట్టుగా మనకు ఈ ఆలయంలో కనబడడం జరుగుతుంది. ఈ ఆలయాన్ని ఇంకా సభ్యుల ఆధ్వర్యంలో దాతలు ముందుకు వస్తే ఇంకా డెవలప్ చేస్తానని చెప్పి ఆలయ సభ్యులు ఈ సందర్భంగా TR9 న్యూస్ ఛానల్కి తెలపడం జరిగింది. వారు కోరుకున్నట్టుగా మా ఛానల్ ద్వారా మేము ఆలయం యొక్క విశిష్టతను మా ఛానల్ ద్వారా ప్రజలకు తెలుపుతాము. సంతోష్ కుమార్, స్టాఫ్ రిపోర్టర్, హైదరాబాద్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.